మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం యథావిధిగా అమలు కోసం పోరాడదాం. జి రామ్జీ స్కామ్ ను వ్యతిరేకిద్దాం. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వి అన్వేష్ మాట్లాడుతూ 2005లో మహాత్మా గాంధీ పేరుతో వచ్చిన గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలో నరేంద్ర మోదీ ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసి ఆ స్థానంలో కోట్ల మందికి హామీ లేకుండా గ్యారంటీ అనే అంశాన్ని కాలరాసి జాతిపిత మహాత్మా గాంధీ పేరు స్థానంలో జి రామ్జీ పేరుతో తెచ్చిన నూతన చట్టం వల్ల 20 కోట్ల మంది గ్రామీణ పేదలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. 2005 ఉపాధి హామీ చట్టం అమలు జరిగిన చోట గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనతో పాటు సామాజిక న్యాయం, ఆర్థిక స్వాతంత్ర్యంతో పాటు భూస్వామ్య వర్గాలతో బేరమాడే శక్తి పేదలకు కల్పించింది. లక్షలాది ఎకరాల పేదల భూమి అభివృద్ధి జరిగింది. కరోనా సమయంలో దేశమంతా చిన్నాభిన్నమైన గ్రామీణ ఉపాధి హామీ చట్టం కోట్లాది మందికి ఉపాధి చూపించి అన్నం పెట్టింది. ఆంధ్రప్రదేశ్లో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన చట్టాన్ని మరింత బలోపేతం చేయాల్సింది పోయి ఆ చట్టంలోని కీలకమైనటువంటి అంశాలు గ్యారంటీ మరియు 90:10ని రద్దు చేసి రాష్ట్రాలకు భారం పడేలా 40% నిధులు ఖర్చు పెట్టాలని మరియు 73, 74 పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధంగా స్థానిక సంస్థలకు అధికారాలు లేకుండా పని హక్కును కాలరాస్తూ జి రామ్జీ చట్టం చేయడం కోట్లాది మంది పేదలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి 2005 మహాత్మా గాంధీ పేరు మీద ఉన్న చట్టాన్ని యథావిధంగా అమలు చేసి ఆ చట్టాన్ని మరింత బలం చేస్తూ కుటుంబానికి 200 రోజులు పని కేంద్ర బడ్జెట్లో 2.5 లక్షల కోట్లు కేటాయించాలని నూతనంగా తెచ్చిన జి రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఫిబ్రవరి 12వ తేదీ దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 నుంచి ఇప్పటి వరకు 20 సంవత్సరాల పాటు కొనసాగుతున్నది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 90% కేంద్ర ప్రభుత్వం, 10% మాత్రం రాష్ట్ర ప్రభుత్వం బరాయిస్తూ ఆ విధంగా గ్రామీణ ప్రాంతాలలో వలసలు నివారించడానికి ఉపాధి హామీ పథకం ఏడాదికి 100 రోజుల పాటు పని కల్పించేవాళ్ళు. అదేవిధంగా నేటి ధరలకు అనుగుణంగా ప్రస్తుతం 300 రూపాయలు ఇస్తున్నారు. ఇటువంటి పథకం వల్ల ఈ కరోనా సమయంలో కూడా గ్రామీణ ప్రాంతాలలో లక్షలాది మందికి ఉపయోగపడింది. ఆ విధంగా దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించినటువంటి ఉపాధి హామీ పథకం. అటువంటి ఉపాధి హామీ పథకానికి ఈరోజు దేశం స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మహాత్మా గాంధీ పేరు ఈ ఉపాధి హామీ పథకానికి ఉన్నది. అటువంటి ఆయన పేరు తొలగించి జి రామ్జీ స్కీమ్ అని ఏదైతే మహాత్మా గాంధీని తుపాకీతో చంపినాడో నాథూరామ్ గాడ్సే, ఆ నాథూరామ్ గాడ్సే పేరు వచ్చేటట్లు వికసిత్ భారత్ జి రామ్జీ స్కీమ్ అని తీసుకురావడం అత్యంత దుర్మార్గం కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చట్టాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం, అదేవిధంగా ఇతర ఈ రౌండ్ టేబుల్కి వచ్చినటువంటి సిఐటియు, కేవీపీఎస్, డివైఎఫ్ఐ, మహిళా సంఘం, దళిత సంఘాలు, బీసీ బహుజన సంఘాలు, అన్ని సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ బద్వేల్ నియోజకవర్గ కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ప్రధానంగా రేపు ఫిబ్రవరి 12వ తారీఖున సార్వత్రిక సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఉపాధి హామీ పథకం పాత పద్ధతిలోనే కొనసాగించాలి. అదేవిధంగా 200 రోజులు పనులు కల్పించాలి. ఆ నేటి ధరలకు అనుగుణంగా 600 రూపాయలు కూలి ఇవ్వాలని రేపు ఫిబ్రవరి 12వ తారీఖున అన్ని మండల కేంద్రాలలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, ఆర్డీఓ కార్యాలయాలు ఇట్లా అన్ని ప్రాంతాలలో చేపట్టాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మొత్తం ఈ రౌండ్ టేబుల్ ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలలో ప్రజలను చైతన్యవంతం చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేదానికి రాష్ట్రాలపైన భారం పడేటట్లు ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని నుంచి 90% నుంచి 60% చేతులు దులుపుకునేది రాష్ట్రాలపైన బర్డన్ వేసింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఏమాత్రము
దీన్ని వ్యతిరేకించడం లేదు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా ఈ ఉపాధి హామీ పథకం మీద ఆందోళన చేపట్టాలా, ఆ విధంగా ఆయన కూడా చేపట్టడం లేదు. వీళ్ళందరూ కలిసి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, ఎన్డీఏ, బీజేపీకి ఒత్తాసు పలుకుతున్నారు. కాబట్టి పేదలు దాదాపు రాష్ట్రంలో కానీ, అదేవిధంగా మన కడప జిల్లాలో కానీ, కడప జిల్లాలోనే దాదాపు 2 లక్షల మంది ఈ ఉపాధి హామీ పనికి పోతున్నారు సంవత్సరానికి. ఆ విధంగా ఇటువంటి ఏకైక ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మొత్తం ఈ జిల్లా ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు, సన్నకారు, చిన్నకారు రైతుల మీద ఉంది. అటువంటి స్కీమ్ లేకపోతే మళ్ళీ పాత రోజుల్లో బానిస బతకాలి, అదేవిధంగా భూస్వాముల దగ్గర జీతగాళ్ళుగా మారే పరిస్థితికి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది. అదేవిధంగా పెద్ద పెద్ద అంబానీ, టాటా, అదానీలకు మాత్రం రాయితీలు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాలలో వలసలు నివారించడానికి, కూలీలకు బడ్జెట్లో నిధులు కేటాయించడానికి మాత్రం ఒప్పుకోవడని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉపాధి హామీ పథకం, మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యథావిధిగా ఉండాలని, దీనికోసం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, అవాజ్ జిల్లా కార్యదర్శి చాంద్ బాషా, అదేవిధంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జకరయ్య, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు చిన్ని, సీనియర్ దళిత నాయకులు కె శివయ్య, అదేవిధంగా నారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం అట్లూరు మండల అధ్యక్ష కార్యదర్శి రమణయ్య, దుర్గమ్మ గారు, చేతి వృత్తిదారుల సంఘం నాయకులు అందరూ పేరు పేరున అంబేద్కర్ పరిరక్షణ సమితి నాయకులు పిచ్చయ్య గారు అందరూ ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై జయప్రదం చేసినందుకు వ్యవసాయ కార్మిక సంఘం కడప జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారు.